హలో ఆల్. ఈ వీడియోలో 'సింగిల్ సాల్మా' హిందీ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇదైతే మీకు రీసెంట్‌గానే నెట్‌ఫ్లిక్స్‌లోకి అయితే స్ట్రీమింగ్‌కి వచ్చింది. మూవీ రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 17 మినిట్స్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ లేదు. ఓన్లీ హిందీ లాంగ్వేజ్ ఉంటుంది. సబ్‌టైటిల్స్‌తో చూడొచ్చు. స్టోరీ ప్రొడక్షన్‌కి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన సాల్మా అదే హ్యూమా ఖురేషీ గారు లక్నోలో ఉండే ఒక 33 ఇయర్ ఓల్డ్ వర్కింగ్ వుమెన్ అనమాట. తను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బ్యాక్ బోన్ లాగా ఫైనాన్షియల్‌గా చాలా హెల్ప్ చేస్తూ రన్ చేస్తుంటుంది ఆ ఫ్యామిలీని. కానీ ఇంట్లో వాళ్ళందరూ కూడా తన ఏజ్ అయిపోతుంది. కాకపోతే మ్యారేజ్ అవ్వలేదని ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి టైంలో సికిందర్ అనే ఒక క్లాతింగ్ స్టోర్ ఓనర్‌ని పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకుంటుంది. ఆఫ్టర్ దట్ తను 2 మంత్స్ లండన్ వెళ్ళాల్సొస్తుంది భయ్యా. ఆఫ్టర్ దట్ ఏం జరిగిందన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు గనుక ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే ఛానల్‌లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో సెకండ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్ అండ్ ఆల్సో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. ఖచ్చితంగా వెళ్ళి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సెకండ్ ఛానల్‌లో కూడా కంటెంట్ వస్తుంది. యూజ్ అవుతుంది. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే రొటీన్ ఫార్ములాలో తీసిన మూవీ అనే చెప్పాలి. నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే హ్యూమా ఖురేషీ గారి పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. ఆ సాల్మా క్యారెక్టర్‌లో హ్యూమా గారు చాలా నేచురల్‌గా చేశారు. ఒక రెస్పాన్సిబుల్ డాక్టర్‌గా ఆమె స్ట్రగుల్‌ని పర్ఫెక్ట్‌గా చూపించారనిపించింది. అండ్ శ్రేయస్ తాల్పడే కామెడీ అయితే చాలా రోజులకి బాగా వర్కౌట్ అయిందని చెప్తా. తన కామిక్ టైమింగ్ గాని అండ్ ఎమోషనల్ సీన్స్‌లో గాని చాలా బాగా చేశాడు. ఆయన క్యారెక్టరే మెయిన్ హార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ అని చెప్తాను నేను. అండ్ రిలేటబిలిటీ అనమాట. 30స్‌లో ఉండే సింగిల్ వుమెన్ ఫేస్ చేసే సొసైటల్ ప్రెషర్స్, ఆ రిలేటివ్ కామెంట్స్ చాలా రియల్‌గా ఉంటాయి. కనెక్ట్ అవుతారు 30స్‌లో ఉండే వాళ్ళైతే. మనం కాదు. ఇంకా క్లియర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. ఎక్కడ కూడా వల్గారిటీ లేకుండా నీట్‌గా ఫ్యామిలీతో చూసేలాగైతే కామెడీ సెట్ చేసుకున్నారు. చాలా కాలం తర్వాత ఈ బాలీవుడ్ వాళ్ళు. సో దాని పరంగా అయితే ఓకే అనిపించింది. ఇంకా నెగెటివ్స్ విషయానికి వచ్చేస్తే రొటీన్ స్టోరీ. స్టోరీలో కొత్త పాయింట్ ఏమీ లేదు అసలు. ఆల్రెడీ మనం 'క్వీన్' ఆర్ 'తను వెడ్స్ మను' లాంటి మూవీస్‌లో చూసిన షేడ్సే కనిపిస్తాయి. ఇందులో కూడా చాలా ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది మూవీ అంతా కూడా. పైగా రైటింగ్స్ కూడా చాలా వీక్‌గా ఉంటాయి. అండ్ ఫస్ట్ హాఫ్ ఓకేష్‌గా వెళ్తుంటుంది. కానీ సెకండ్ హాఫ్ అయితే మొత్తం లండన్ ఎపిసోడ్ ఇదంతా కూడా చాలా డ్రాగ్ అనిపిస్తది. చాలా బ్యూటిఫుల్‌గా తీయాల్సిన లండన్ ఎపిసోడ్ మొత్తాన్ని కూడా చాలా డ్రాగ్ చేసేసారు. అక్కడే అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు. అండ్ మ్యూజిక్ అస్సలు నచ్చలేదు భయ్యా. నాకైతే పెద్దగా సాంగ్స్ కూడా గుర్తుండవు మీకు. జస్ట్ యావరేజ్ అనిపించింది. ఆ ఎండ్ చేసిన విధానం అయితే కొంచెం ప్రీచీగా రెగ్యులర్‌గా అనిపిస్తదనమాట. అస్సలు ఫ్రెష్‌గా లేదు. చాలా డ్రామాటిక్ వేలో చాలా రెగ్యులర్‌గా ప్రెడిక్టబుల్‌గా ఎండ్ చేస్తారు. అందుకే నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు మూవీ అనేది. మీరు చూద్దామనుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఓకే. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.